హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజున 39th డే డైట్ జర్నీ. నిన్నటితో 38 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు కూడా నేను 1 మీలే చేస్తున్నాను. నిన్న వెయిట్ లాస్ ఏం జరగలేదు. ఈ రోజు నా 1 మీల్లో ఫ్లాక్ సీడ్స్ స్టఫ్డ్ పన్నీర్ ప్యాటీస్ చేసుకుంటున్నాను. నేను ఏమనుకున్నానంటే పన్నీర్ పరాటా చేసుకుందాం ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ మనకి ఇక్కడ ఆటా వాడట్లేదు, మైదా పిండి వాడట్లేదు. వాటితో అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయి, మనకు తెలిసిన విషయం. ఆ షేప్ రావాలన్నా నేను ఇక్కడ అవిసె గింజలు బాదం పొడి వాడానండి. కాబట్టి ఆ పరాటాల్లో రాకపోవచ్చు, అంత టేస్ట్ ఉండకపోవచ్చు. కానీ ఏది తినట్లేదు అన్న ఫీలింగ్ లేకుండా చక్కగా ఇలా చేసుకొని చికెన్ కర్రీ తీసుకోవచ్చు, ఆకుకూరల కర్రీ తీసుకోవచ్చు కదా. అవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా అయితే ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల అవిసె గింజలు, అదేవిధంగా 10 బాదం వేసుకున్నాను. దాన్ని పొడి చేసేసుకున్నాను. ఆ పొడి చేసుకునేటప్పుడే ఒక 5 గ్రాముల ఆయిల్ కూడా వేసానండి, కోకోనట్ ఆయిల్ వేసాను. లేదంటే మీరు ఆలివ్ ఆయిల్, నెయ్యి ఏదైనా వేసుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆ పొడికి తగ్గని వాటర్ పోసుకొని, వాటర్ మరిగాకి పిండి అందులో వేసి తగినంత సాల్ట్ వేసుకొని తిప్పుతూ ఉండండి, ఉండలు కట్టకుండా అనమాట. ఇది చపాతీ ముద్దలాగా రావాలి మనకి. అలా తిప్పుతూ ఉంటే చూసారా చపాతీ ముద్దలాగా వస్తుంది, వచ్చేదాకా చేసుకోవాలి. ఈ లోపల ఒక 20 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. దాన్ని స్మాష్ చేసి అందులో లైట్గా కొత్తిమీర, ఆనియన్స్, ఉప్పు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని స్మాష్ చేసి పెట్టేశాను. తర్వాత ఒక చపాతీ పీట తీసుకొని దాని మీద ఒక కవర్ వేసుకోండి. మనం బుక్స్ మీద వేస్తాం కదా కవర్, ఆ కవర్ వేసి ఇది ఏదైతే చపాతీ ముద్ద తీసుకున్నామో అవిసె గింజల ముద్ద, దాన్ని తీసుకొని హ్యాండ్స్తో అలా ప్రెస్ చేసుకోండి. చేసుకున్నాక ఇందాక ఏదైతే మనం పన్నీర్ తీసుకున్నామో స్టఫ్ చేయడానికి అది పెట్టేసి అలా లైట్గా ప్రెస్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక కవర్ వేసేయండి. దాన్ని హ్యాండ్స్తో అలా ఒత్తుకుంటూ ఉండండి. తర్వాత ఇప్పుడు పన్నీర్ కదా, ఈ అవిసె గింజల పిండి చాలా డెలికేట్గా ఉంటుంది, దానివల్ల బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. చూసారా వచ్చేసింది లైట్గా, ఎంత జాగ్రత్తగా చేసినా అయినా పర్లేదులేండి, ఏం కాదు. తర్వాత కవర్ తీసి మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసేసుకొని ఒక నాన్ స్టిక్ పెట్టేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి, నెయ్యి వేసుకోండి, వీటిని చక్కగా కాల్చుకోండి. తర్వాత కొంచెం పన్నీర్ మిగిలింది, దాన్ని ఇలా పన్నీర్ ప్యాటీ చేస్తాను. మిగతా అన్ని అవిసె గింజలు పన్నీర్ అన్నీ కలిపినాయి అనమాట. అదొక్కటి పన్నీర్ స్టఫ్ ఉంది ఏదైతే ఉందో ఆ ముద్ద మిగిలిపోయింది, దాన్ని అలా ప్రెస్ చేసి పెట్టేశాను. చూసారు కదా స్టఫ్డ్ పన్నీర్ ప్యాటీస్, ఫ్లాక్ సీడ్స్ స్టఫ్డ్ పన్నీర్ ప్యాటీస్ అనమాట. దాంతో నేను 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను, కీరా దోశ కంప్లీట్గా తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.